2026 ఏడాదికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు పబ్లిక్. ఇక జనవరి 1 సందర్భంగా ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. కొత్త సంవత్సరం బాగుండాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచి భక్తులతో సందడిగా మారాయి ఆలయాలు. సంవత్సరంలో తొలి రోజు బాగుంటే ఏడాది మొత్తం బాగుంటుందని అంటున్నారు జనం. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అనుకున్నవి నెరవేరాలని అమ్మవారిని మొక్కుకుంటున్నారు. 2026 ఏడాదికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు పబ్లిక్. ఇక జనవరి 1 సందర్భంగా ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. కొత్త సంవత్సరం బాగుండాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచి భక్తులతో సందడిగా మారాయి ఆలయాలు. సంవత్సరంలో తొలి రోజు బాగుంటే ఏడాది మొత్తం బాగుంటుందని అంటున్నారు జనం. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అనుకున్నవి నెరవేరాలని అమ్మవారిని మొక్కుకుంటున్నారు. 2026 ఏడాదికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు పబ్లిక్. ఇక జనవరి 1 సందర్భంగా ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. కొత్త సంవత్సరం బాగుండాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచి భక్తులతో సందడిగా మారాయి ఆలయాలు. సంవత్సరంలో తొలి రోజు బాగుంటే ఏడాది మొత్తం బాగుంటుందని అంటున్నారు జనం. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అనుకున్నవి నెరవేరాలని అమ్మవారికి మొక్కుకుంటున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా వరకు నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఆలయాలకు క్యూ కడుతూ ఉంటారు. అదే విధంగా పెద్దమ్మ తల్లి ఆలయంకి ఉదయం నుంచి భక్తుల తాకిడి పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2025కి చాలా గ్రాండ్ గా అందరూ కూడా గుడ్ బై చెప్పారు. అదే విధంగా 2026కు కూడా వెల్కమ్ ఎంతో అంగరంగ వైభవంగా కూడా తెలపడం జరిగింది. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా 2026 మొదటి రోజు జనవరి 1 రోజు ఆలయంకి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే అంత మంచి జరుగుతుందని చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి క్యూ కడుతూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. చాలా వరకు కూడా పెద్ద ఎత్తున రద్దీ అనేది కొనసాగుతూ ఉంది. అదే విధంగా ఆలయంని కూడా సర్వాంగ సుందరంగా కూడా ముస్తాబు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనం ఒక్కసారి కూడా ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. చాలా వరకు కూడా పూలతో విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా కూడా తీర్చిదిద్దారు. అదే విధంగా వచ్చే భక్తుల కోసం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సో చాలా వరకు కూడా బార్గేట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి సంబంధించి కావచ్చు, విఐపి తాకిడి కూడా ఎక్కువగా ఉండడంతో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే వివిధ ప్రాంతాల నుంచి, ఎందుకంటే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అనగానే చాలా మందికి మొక్కులు ఉంటాయి. పెద్దమ్మ తల్లి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటే అంత మంచి జరుగుతుందని చెప్పేసి చాలా మందికి నమ్మకం. దీంతో ప్రతి ఇయర్ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఉంటారు. అదే విధంగా కొత్తగా వచ్చే వాళ్ళు కూడా సో ఈ రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు, అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అదే విధంగా మనకు రద్దీ కూడా కొనసాగుతుంది. ఇక గత సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు మనకు 1,00,000కు పైగా కూడా వచ్చి పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా 1,00,000కు పైగా కూడా వచ్చే అవకాశం ఉండడంతో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే ప్రాంగణం అంతా కూడా భక్తులతో మనకు చాలా వరకు కూడా కిక్కిరిసిపై కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మకు ఎంత మహత్యం ఉందో అదే విధంగా జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లికి కూడా అంతే మహత్యం ఉండడంతో కూడా చాలా మందికి చాలా వరకు సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఈ రోజు పెద్దమ్మ తల్లికి వచ్చి దర్శనం చేసుకుంటే బాగుంటుంది, అంతా బాగా జరుగుతుంది అని చెప్పేసి సో ఎందుచేత కూడా ఎక్కువగా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అదే విధంగా కూడా మనకు ఉగాది వచ్చేసరికి కూడా నూతన సంవత్సరము మనకు కొత్త సంవత్సరంగా చెప్పుకుంటూ ఉంటాము. అయినప్పటికీ కూడా మనకు ఆంగ్ల సంస్కృతి అయినా కూడా చాలా వరకు ఈ మొదటి రోజు న్యూ ఇయర్ రోజు వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మందికి నమ్మకాలు ఉంటాయి, సెంటిమెంట్స్ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి వివిధ ప్రాంతాల నుంచి అంటే నగర నలుమూలల నుంచితో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా పెద్దమ్మ తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తూ ఉంటారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక ఉదయం నుంచి కూడా అమ్మవారికి సంబంధించి కూడా ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదే విధంగా హారతి కావచ్చు, వచ్చే వాళ్ళకు కొబ్బరికాయలు కొట్టడానికి కావచ్చు, పార్కింగ్ కి కావచ్చు, అన్ని రకాల అయితే ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూస్తూ ఉండగా దాదాపు చాలా మంది పబ్లిక్ కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా ఉంది, ఈ రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటే కావచ్చు, ఏ విధమైన మొక్కులు ఉన్నాయో వారితో మాట్లాడదాము. ఒకసారి చెప్పండి, మీ పేరు? స్వాతి. ఎక్కడి నుంచి వచ్చారు? రాజగిరి. సో నూతన సంవత్సరం రోజు అమ్మవారిని దర్శించుకుంటే ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుంటుంది. అందుకే నేను బియ్యం పోసాను. మా బాబు ఇప్పుడు 10th క్లాస్, అందుకే ఇక రోజు మంచి రోజు అని పోసాను. అంటే మనము నూతన సంవత్సరం అనగానే ఉగాది మన పండగ అని చెప్పుకుంటూ ఉంటాము. అయినప్పటికీ కూడా ప్రతి ఇయర్ న్యూ ఇయర్ రోజు వస్తూ ఉంటారా? లేదు, నేను రావడమే ఫస్ట్ టైం ఇక్కడ ఫస్ట్ టైం. పెద్దమ్మ తల్లి గుడికి రావడం ఫస్ట్ టైం, అందులోనూ జనవరి 1 రోజు వచ్చారు. సో రద్దీ ఎట్లా ఉంది? ఈ టైంలో కొంచెం నార్మల్గా ఉంది. ఇంకా 10-11 o'clock ఇంకా హెవీగా అవుతుంది.
ఓకే థ్యాంక్ యూ. చూస్తూ ఉండగా చాలా వరకు కూడా అమ్మవారికి మొక్కులకు సంబంధించి ఒడిబియ్యాలు కావచ్చు, ఇతరత్ర మొక్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఫ్యామిలీ సమేతంగా వస్తూ ఉన్నారు, ఫ్రెండ్స్తో పాటు వస్తూ ఉన్నారు. ఇలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా అమ్మవారి మొక్కులు, అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. చాలా మందికి ఇక్కడ సెంటిమెంట్, నమ్మకం ఉండడంతో కూడా వచ్చి వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో చెప్పండి, మీ పేరు? భగత్ సింగ్, ఎక్కడి నుంచి వచ్చారండి? బురవండ. న్యూ ఇయర్ అనగానే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు? గుడికి వచ్చి మన ప్రతి ఇయర్ గుడి నుంచి స్టార్ట్ చేస్తాం మేము. సో అట్లా అని పెద్దవాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని గుడికి వచ్చినాము. 2025కి గుడ్ బై ఎట్లా చెప్పారు? ఇప్పుడు 25 మనం మళ్ళీ రీక్యాప్ చేసుకోవద్దు, ఎందుకంటే 25 అయిపోయి మనం న్యూ ఇయర్ ఏం చేస్తాం కాబట్టి మనం కొత్త సంవత్సరం స్టార్ట్ చేయాలి. మనం 2025 ఎట్లా గడిచింది మరి మీకు? దేవుడు మనం సాధిస్తే అన్ని మంచి జరుగుతాయి. సో ఇప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నాం. దేవుడితో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అంతే. సో చెప్పండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇసుగూడ నుంచి అమ్మా. న్యూ ఇయర్ రోజు ప్రతిసారి వస్తూ ఉంటారా? వస్తామమ్మా, కంపల్సరీ వస్తాం. అమ్మ దర్శనం చేసుకుంటాం, పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, పోషమ్మ తల్లి దర్శనం చేసుకొని పోతాం ఇంటికి. అంటే ఈ రోజు దర్శనం చేసుకుంటే అంత మంచి జరుగుతుంది నమ్మకమా? బాగుంటుంది మేడం. పెద్దమ్మ తల్లి దర్శనం మంచిగా అయితే చల్లగా ఉంటాం అందరం. అందరం సో ఎట్లా ఉంది మరి రద్దీ? ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడ? ఇప్పుడే 5 నిమిషాలలో అయిపోయింది. మంచిగా అయింది దర్శనం, అమ్మ తల్లి దర్శనం. సార్ చూస్తుండగా ప్రతి ఒక్కరు కూడా దర్శనం బాగా అవుతుందని చెప్తా ఉన్నారు. అదే విధంగా రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వచ్చి దర్శనం చేసుకునే మనకు సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎంతమంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి దర్శనం అయ్యే విధంగానైతే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే నూతన సంవత్సరం జనవరి 1 రోజు కావడంతో కూడా పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.